క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే పెళ్లి కూతురు బ్లాగ్ అనమాట. మీరు అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎందుకు మళ్ళీ పెళ్లి కూతురు అని చెప్పి. యాక్చువల్లీ గోదావరి సైడ్ చాలామందికి ఆషాఢ మాసంలో న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొత్తగా చేస్తారనమాట. సో ఆ బ్లాగ్ అది యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు ఫస్ట్ అమ్మాయిని అబ్బాయిని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసి ముత్తైదులకి అందరికీ తాంబూలాలు ఇచ్చి నెక్స్ట్ అమ్మాయి అబ్బాయి కలిసి టెంపుల్కి వెళ్ళొచ్చి లైక్ దగ్గర చుట్టాల వరకు భోజనాలు పెట్టుకోవడం అలా చేస్తారనమాట. సో మా ఇంట్లో ఆ ఫంక్షన్ ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా అయితే మేము గోరింటాకుతో డే అయితే స్టార్ట్ చేసాము. అంటే డే బిఫోర్ డే, రేపు ఫంక్షన్ అనగా ముందు రోజు ఈవినింగ్ మేమైతే గోరింటాకులు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాము. చేతికి కాలికి చాలా నిండుగా పెట్టుకున్నాం. దట్టు ఫంక్షన్ అనే కాదు, ఆషాఢ మాసంలో కూడా పక్కగా పెట్టుకోవాలి అంటారు కదా. సో ఎవరికి కంఫర్టబుల్ అయిన డిజైన్స్లో ఆ వేలో వాళ్ళు పెట్టుకున్నారు. నాకైతే చేతులకు పెట్టుకున్నాక కాళ్ళకి పెట్టుకోవాలంటే అవ్వట్లేదు అని చెప్పి ఓ పక్కన సిరి ఇంకో పక్కన వాళ్ళిద్దరు ఇంకా పెడుతూ ఉన్నారనమాట. నాకు అలాగా ఫైనల్లీ అయితే వాళ్ళు అలా పెట్టారు. ఇంకా చేతులకు కూడా అలా పెట్టుకున్నాను. ఇంకా దోమలతో అట్లా ఫైట్ చేస్తూ గోరింటాకుని అయితే సక్సెస్ఫుల్గా పండించుకున్నాము. అండ్ కుక్కలకి గోరింటాకు అంటుకుంటే రెడ్గా పండుతుందని నాకు తెలీదు. మేము గోరింటాకు పెట్టుకున్న ప్లేస్లో రైనికాడ తిరిగేశాడనమాట. చాలా ఎక్కువగా తిరిగాడు. సో వాడికి అక్కడక్కడ ఉన్న గోరింటాకు అంటుకుపోయినట్టుంది. వాడి కాళ్ళు కూడా పండిపోయినాయి. అండ్ వాడికి శారీ కట్టుకుంటే చాలా కొత్తగా అనిపించినట్టుంది. శారీ మొత్తం చుట్టేసి ఆడేశాడు. అదేదో పెద్ద వాడు పడుకునే బెడ్ అన్నట్టు నలిపేశాడు శారీ మొత్తం. ఇంకా పక్కన కట్టేసాను. తర్వాత అయితే శారీ కట్టుకునే వరకు వాడు అస్సలు కుదిరిగా ఉండట్లేదు అని చెప్పి నెక్స్ట్ అయితే పెళ్లి కూతుర్లకి పరాణి రాస్తారు కదా. సో ఫస్ట్ అయితే పసుపు కాళ్ళకి మొత్తం నీట్గా పసుపు రాసేసి ఆ నెక్స్ట్ పరాణి పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా నిండుగా పెడతారు. లైక్ కాళ్ళు చూస్తే చాలా నిండుగా అనిపించిద్ది అనమాట. అంత నిండుగా పరాణి అయితే పెడతారు. చూస్తున్నారు కదా, కాళ్ళు అయితే అంత నిండుగా ఉంటాయి. అండ్ ఫైనల్లీ పట్టీలు లేకపోతే కాళ్ళకి అందం ఉండదు అంటారు కదా. నేను డైలీ వేర్గా పట్టీలు పెట్టుకొని, ఎందుకంటే అవి నాకు దురదలు వచ్చేసి ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి, పడవు. అందుకే నేను డైలీ బేసిస్ మీద అయితే పట్టీలు పెట్టుకొని ఏదన్నా అకేషనల్ ఫంక్షనల్ బేసిస్ మీద నేను పట్టీలు అయితే పెట్టుకుంటాను. ఫైనల్గా నా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. శారీ అయితే నాకు చాలా సెట్ అయింది, లైక్ బాగా లుక్ ఇచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ తాంబూలాలు, స్వీట్స్, అక్షింతలు ఇవన్నీ గంధం కలిపి అన్నీ అయితే అలా రెడీగా ఉంచుకున్నారు. లైక్ మమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు కానీ లేకపోతే తర్వాత పేరెంటాల్ వాళ్ళకి ఇవ్వడానికి కానీ గట్ట. సో నెక్స్ట్ అయితే తులసి చెట్టు దగ్గర తులసమ్మకైతే అన్ని ప్రసాదాలు పెట్టి దండం పెట్టుకున్నాము. ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ కలిపి ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. తమలపాకులు, అరటిపండు, అక్కపొడి, కాయిన్ పెట్టి అలా చేస్తున్నారనమాట అందరికీ ఇవ్వడానికి అని చెప్పి మాతో ఇప్పించారు. ఎవరైతే అక్షింతలు వేసి వెళ్తారో వాళ్ళందరికీ ఇచ్చేలాగా అనమాట. అలా తాంబూలాలు అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. లైక్ ఒక దగ్గర అరటిపండు తక్కువ అయితే అక్కడ 2 బత్తాకాయలు అయితే పెట్టి అలాగా ఇచ్చారు. ఏదైతే ఏముంది ఫ్రూట్సే కదా అని చెప్పి అలా కాయిన్స్ పెట్టి తాంబూలం అయితే సెట్ చేసి ఇచ్చారు. ఇంకా ఆ రోజు మేము వాన పడిద్దేమో అనుకున్నాం. ఆ ముందు రోజు వరకు అయితే ఫుల్ రెయిన్ పడింది. కానీ ఆ రోజు ఏంటో మా కోసమే అన్నట్టు లిటరల్లీ వాన అయితే గ్యాప్ ఇచ్చింది. ఆ రోజు ఈవినింగ్ కూడా లైట్గా తుప్పరు పడింది. కానీ ఇక్కడ భోజనాలు అయిపోయి అంతా సర్దుకునే వరకు అయితే లిటరల్లీ వాన అయితే పడలేదు. చూస్తున్నారు కదా, అలా అందరితో కొంగులో మాకు తాంబూలాలు అయితే ఇప్పించారు. నెక్స్ట్ మా ఆడబడుచు మా సిరి అనమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, తనైతే హారతి ఇచ్చింది. ఆడబడుచు హారతి ఇస్తుంది కదా, సో అలా హారతి అయితే ఇచ్చింది. హారతి ఇచ్చాక ఇంకా మనీ వేస్తారు కదా, సో అలా ఒక ఫ్రూట్ పెట్టి మనీ పెట్టి ఇచ్చామన్నమాట ఆడబడుచుకి. సో ఇంకలా హారతి ప్రాసెస్ మొత్తం అయిపోయాక ఇంకలా లేవదీస్తారు చైర్లో నుంచి. పెద్దవాళ్ళే కూర్చోబెడతారు. లేపడం కూడా
పెద్దవాళ్ళే లేపుతారనమాట. మొత్తం ప్రాసెస్ అంతా ఏజ్లో పెద్ద ఉండి అనుభవం ఉన్న వాళ్ళే కదా చేస్తారు ఏ ఫంక్షన్ అయినా కానీ. సో ఇంకా అలా లేపి తులసమ్మ దగ్గర పూజకైతే తీసుకెళ్లారు. సో తులసమ్మ దగ్గర నేను మళ్ళీ దండం అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆ రోజు తొలి ఏకాదశి అవ్వడం వల్ల టెంపుల్ అసలు ఖాళీ లేదు, కానీ అలానే కాలు కడుక్కొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాము. మేము వెళ్ళిన టైంలో కరెక్ట్గా అదే హారతి టైము. సో చాలామంది జనం క్యూ ఉండిపోయారు. సో ఇంకా అలా ఫైనల్గా దర్శనం చేసుకుని ప్రసాదం తిని అయితే మేము రిటర్న్ అయ్యామన్నమాట. లైక్ ఆ ప్రసాదంతోనే మేము ఫాస్టింగ్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ఇంకా అలా ప్రసాదం తిన్నాక డైరెక్ట్గా భోజనాలు అయితే చేసాము. భోజనాల్లో 11 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనేవి పెడతారనమాట. సో ఇంకా అలా మా పెళ్ళికూతురు ఫంక్షన్ అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.